ఉన్నాయి. నిలిపివేయాలి ఆపరేషన్ కగార్ని వెంటనే. వెనక్కి రావాలి పారామిలిటరీ దళాలు కర్రెగుట్ట నుండి. వెనక్కి రావాలి పారామిలిటరీ దళాలు కర్రెగుట్ట నుండి. శాంతి చర్చలు జరపాలి మావోయిస్టు నాయకులతోనే. శాంతి చర్చలు జరపాలి మావోయిస్టు నాయకులతోనే. సేవాలాల్ సేన ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేస్తూ నేడు మానుకోట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోని నక్సలిజాన్ని రూపుమాపాలి, నక్సలైట్లని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రతోని ఆదివాసీ గిరిజనులను చంపేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి సేవాలాల్ సేనగా ఖమ్మం పట్టణంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, అలాగే మానుకోట జిల్లా, హైదరాబాద్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ మరి అందరినీ, అన్ని రాజకీయ పార్టీలను, అన్ని కుల సంఘాలను, ప్రజా సంఘాలను, విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేస్తూ సబ్బండ ప్రజలు అందరూ కూడా ఒక గొంతుకై ఈ ఆపరేషన్ కగార్ను నిలిపివేయకపోతే ప్రజలు తిరుగుబాటు తప్పదని చెప్పేసి, ఎందుకంటే ఈ యొక్క భూమి మీద ప్రతి ప్రాణికి మరి జీవించే హక్కు ఉంది, అలాగే మనుషులకు కూడా జీవించే హక్కు ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మరి కుట్రలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గిరిజనులు, అమాయక గిరిజనులను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలను, వాళ్ళ ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇది ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగా అమాయకమైనటువంటి అనేక మంది ఆదివాసీ గిరిజనులను, బిడ్డలను చంపుతూ ఉన్నది. చంపే హక్కు మీకెవరిచ్చారు? ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అన్ని సబ్బండ వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు నిలదీయాలి. ఇప్పటి నుంచి ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయకపోతే సేవాలాల్ సేనగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు భానుమతి కిషన్ నాయక్ గారు ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్టల్లో 20,000 మంది పోలీసు, పారామిలిటరీ దళాలు, సిఆర్పిఎఫ్ బలగాలు, గ్రైహౌండ్ పోలీసులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలకు సరిహద్దు కావలి కాస్తున్నటువంటి పారామిలిటరీ దళాలు మొత్తంగా ఇలా కర్రెగుట్టలను చుట్టుముట్టి పెద్ద పెద్ద డ్రోన్లతోని నక్సలైట్లను ఏరివేసే పని పెట్టుకున్నారు. వాళ్ళు చెప్తున్న మాట నక్సలైట్లను ఏరివేసే పని, కానీ అక్కడ జరుగుతున్నది అమాయక ఆదివాసీ గిరిజన బిడ్డలను, కోయ ప్రాంతాలని ఊళ్ళే ఖాళీ చేయించే దాంట్లో భాగంగా మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు. ఈ రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛగా సమానంగా బతికేటటువంటి, జీవించేటటువంటి హక్కు ఉన్నది. తండ్రి స్థాయిలో ఉండి పాలన చేయాల్సినటువంటి పాలకులు తమ దేశ పౌరులైనటువంటి వాళ్ళని తమ దేశ సైనికులతోనే చంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక పార్టీ కాదు, ఒక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కొంతెత్తి చాటవలసినటువంటి అవసరం ఉన్నది. అమాయక గిరిజన జనాభాను చంపుతా ఉన్నారు. నక్సలైట్ల పేరుతోని చంపేటటువంటి పద్ధతిని మేము నిరసిస్తూ ఉన్నాం. నక్సలైట్లు గత 2 వారాలుగా ప్రభుత్వానికి లేఖలు పంపుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో నక్సలైట్ శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పని నక్సలైట్ పార్టీలు పిలుపునిస్తూ ఉన్నాయి. అట్లనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు కూడా మొన్న 27వ తారీఖు 15 లక్షల మంది జనాభా మీటింగ్లో మనుషుల్ని చంపడం సరైనటువంటిది కాదు, కేంద్రానికి మేము లేఖ పంపుతున్నామని చెప్పన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రానికి లేఖ రాస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు పారామిలిటరీ దళాలతోని దేశ సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన వాళ్ళు ఈ దేశంలో ఉండబడేటువంటి బిడ్డలను చంపుతా ఉన్నారు. ఈ దౌత్యకానికి ఒడిగడుతున్నటువంటి కేంద్ర పాలకులు తమ తీరును మార్చుకోవాలా. కేంద్ర హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉంటాడు, 2026 మార్చి 30వ తారీఖు కల్లా నక్సలిజాన్ని లేకుండా చేస్తానని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నారంటే ఇవాళ ఖనిజ నిక్షేపాలు అడవి ప్రాంతాల్లో ఉన్నాయి, దానికి అడ్డంగా గిరిజనులు ఉన్నారు. గిరిజనులు అక్కడ లేకుండా ఉంటే అవి కార్పొరేట్ శక్తులకు, బడా బాబులకు, అదానీ అంబానీలకు ధారాదత్తంగా లక్షలాది ఎకరాల అటవీ భూముల్ని పంచిపెట్టడంలో భాగంగానే ఈ కగార్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండే గిరిజనులు చంపుతా ఉన్నారు.
బేషరతుగా తక్షణమే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ వెనక్కి తీసుకోవాలి. అక్కడ కర్రగుట్ట చుట్టుముట్టినటువంటి 20,000 మంది పారామిలిటరీ గ్రౌండ్స్ C-60 కమాండోలను వెనక్కి తెప్పించుకోవాలి. మావోయిస్టు నాయకులతోని శాంతి చర్చలు జరపాలి. ఇవాళ పాలకులు ప్రజలందరినీ సమానంగా జీవించేటటువంటి హక్కుని కాలరాయడాన్ని నిరసిస్తూ ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో సబండ వర్గాలతో ఈ ఆపరేషన్ కగార్ నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్, జై భీమ్, జై సేవాల.